తెలంగాణలో డీజీపీ ఎంపికపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 8 మంది పేర్లతో కూడిన జాబితాను ఢిల్లీకి పంపింది. అయితే అధికారుల ఎంపిక విషయంలో తెలంగాణ సర్కారుకు చిక్కులు తప్పడం లేదు. 8 మందిలో 3 పేర్లను ఖరారు చేయాల్సి ఉంది. మరి ఆ 3 ఎవరు? తెలంగాణకు కొత్త పోలీస్ బాస్గా ఎవరు బాధ్యతలు చేపట్టబోతున్నారు? తెలంగాణ నూతన డీజీపీ ఎంపిక ప్రక్రియలో అనుకోని జాప్యం జరుగుతోంది. డీజీపీ ఎంపిక కోసం ప్రభుత్వం పంపించిన లిస్టును యూపీఎస్సీ వాపస్ పంపించింది. కొత్త డీజీపీ ఎంపిక కోసం తెలంగాణ ప్రభుత్వం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు పంపిన అభ్యర్థుల జాబితాపై కొన్ని కొర్రీలు పడ్డాయి. పేర్లలో చిన్నపాటి స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నాయని తెలుపుతూ వెనక్కి పంపినట్లు సమాచారం. దీనిపై స్పందించిన ప్రభుత్వం తప్పులను సరిచేసి మరో లిస్టును ఢిల్లీకి పంపింది. తెలంగాణలోని అర్హులైన 8 మంది డీజీపీ స్థాయి అధికారుల పేర్లతో కూడిన జాబితాను యూపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం గత ఏప్రిల్ నెలలో పంపించింది. ఈ జాబితాలో రవి గుప్తా, సివి ఆనంద్, జితేందర్, కేంద్ర సర్వీస్లో ఉన్న ఆప్టే వినాయక్ ప్రభాకర్, కొత్తకోట శ్రీనివాసరెడ్డి, బి శివధర్ రెడ్డి, సౌమ్య మిశ్రా, షికా గోయల్ ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితా నుంచి యూపీఎస్సీ 3 పేర్లను ఎంపిక చేసి తిరిగి రాష్ట్రానికి పంపించనుంది. అందులో ఒకరిని మాత్రమే తెలంగాణ డీజీపీగా ప్రభుత్వం ఎంపిక చేయనుంది. ప్రస్తుత డీజీపీ జితేందర్ వచ్చే నెలాఖరున పదవీ విరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త డీజీపీ ప్రక్రియ ఇప్పుడు సర్కార్కు సవాల్గా మారింది. అయితే ఇప్పటికే 8 పేర్లతో కూడిన జాబితాలో ఎవరికి ఛాన్స్ వస్తుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ జాబితాలో ఉన్న కొత్తకోట శ్రీనివాసరెడ్డి, రవి గుప్తాలు కూడా ఈ ఏడాది రిటైర్ కానున్నారు. ఈ క్రమంలో ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. మొత్తానికి తెలంగాణలో కొత్త డీజీపీ ఎంపిక ఆసక్తికరంగా మారింది. వారం రోజుల్లో 3 పేర్లను కేంద్రం రాష్ట్రానికి పంపనుంది. మరి ఆ 3లో సీఎం రేవంత్ రెడ్డి ఎవరికి టిక్ పెడతారో చూడాలి.